వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రాలు 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెందిన వారిగా చెబుతారు. అయితే రాశి నుంచి 4వ స్థానంలో రాహు సంచారము, 5వ స్థానంలో శని కుజ సంచారము, 6వ స్థానంలో రవి బుధ సంచారము, 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారము, 8వ స్థానంలో గురుగ్రహ సంచారము మరియు 10వ స్థానంలో కేతుగ్రహ యొక్క సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 15వ తారీఖు లోపల మంచి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు వేరే సంస్థలలో ఉద్యోగం కోసం వెతుక్కోవాలి అనుకుంటే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అందులో సందేహమే లేదు. లేదా ఉన్న సంస్థల్లోనైనా కానీ అధికారుల యొక్క ప్రోత్సాహకాలు లేదా మీ స్థాయి పెరగడం, పొజిషన్ పెరగడం అనేటువంటిది ఉంటుంది. అలాగే ప్రధానంగా ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళకి బిల్స్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అనేటువంటివి కలుగుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా శుభ పరిణామము, సందేహము లేదు. ఏదైనా స్టాక్ మార్కెట్స్లో కానీ లేదా పర్సంటేజ్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాడు కానీ ఏదైనా ధనాదాయం కోసం మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా ఖచ్చితంగా అవి మీకు తిరిగి ఎక్కువ మొత్తంలో మీకు తిరిగి చేకూరుతాయి. అంటే ధనపరమైనటువంటి విధంగా చేసే ఆలోచనలు మీకు బాగా ఉపకరిస్తాయి అని చెప్పవచ్చు. ఇక శని కుజుల యొక్క సంచార ప్రభావం ఇది ప్రధానంగా ఎమోషన్స్తో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం మీ యొక్క వృశ్చిక రాశి వారికి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇది చెప్పవచ్చు. అలాగే ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆకర్షణీయమైనటువంటి ప్రకటనల జోలికి వెళ్లకుండా మీ శక్తిని అనుసరించి మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకుంటే రాహు యొక్క స్థితే కాస్త ఆందోళన. అర్ధాష్టమ రాహు ఏ పనులలో కూడాను చిక్కుముడి వీడదు. అంటే కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఉంటుంది. గృహంలో కొన్ని వస్తువులు చోరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి రాహుగ్రహ సంచార ప్రభావం వలన. ఇక కేతుగ్రహ సంచారం వల్ల అంటే గ్రహాలు రవి బుధుడు అనుకూలంగా ఉన్నాయి, కానీ చేసే పనుల్లో క్లారిటీ లేక సతమతమవుతారు. ఇక్కడే గ్రహనాయకుడైనటువంటి గురువు యొక్క అనుగ్రహం కావాలి. అంటే పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండాలి అని సూచన చేస్తుంది. ఇక శుక్రగ్రహ సంచార ప్రభావం ఇది జాగ్రత్తలు పాటించండి. దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా భాగస్వామ్య వ్యాపారం చేస్తే వారి మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఎవరితోనైనా కానీ ఆఫీస్లో కానీ చదువుకునే చోటనైనా కానీ నేబర్స్ అయినా కానీ స్త్రీలతో వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గురువు అనుకూలంగా లేడు, ఇది ప్రధానంగా. కుజగ్రహ సంచారము, గురుగ్రహ సంచారం అనగా గురువు మీద కుజవీక్షణ, ధనస్థానం మీద కుజవీక్షణ. వెరసి చూసుకున్నట్లయితే ఎక్కడో ఆశపడి డబ్బుని పోగొట్టుకుంటారు, మోసపోతారు అని రూఢి అవుతుంది.
కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులకి అంతా లాభదాయకంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి. అలాగే వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలు కాస్త ఆచితూచి స్పందించాల్సినటువంటి పరిస్థితి. మరొక మంచి సమయం కోసం కొంత సమయం వేచి చూడక తప్పదు అని గమనించుకోవాలి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ గర్భవతి అయినటువంటి వాళ్ళకి కాస్త డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటించు రెస్ట్ తీసుకొని మందులు సకాలానికి వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. అందుకనే మీరు నమ్మినటువంటి మీ ఇష్టదైవము, మీరు కొలిచే మీ కులదైవము ఎల్లప్పుడూ మీకు సదా తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా మనం జయకేతనం ఎగరవేస్తాము. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా, మే 12వ తారీఖు ఆంజనేయ హనుమత్ జయంతి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మే 1 మరియు 12వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 తేదీలలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు కలుగుతూ ఉండడం, అన్నిటికీ మించి ఖర్చు అధికంగా ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నష్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 3, 4, 5 ఈ తేదీలలో కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఏదో పెండింగ్లో ఉన్నటువంటి పని ఖచ్చితంగా పూర్తి చేసుకొని సంతోషంగా విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో, మిత్రులతో పాల్గొంటారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. 6, 7 తేదీల్లో మాత్రం కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మానసికమైన ప్రశాంతత ఉండదు. మరియు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదో ఒక తెలియని వేదన మిమ్మల్ని బాధిస్తుంది. 8, 9, 10 తేదీలలో గమనించుకున్నట్లయితే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అన్ని సమస్యల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులన్నీ చక్కబెట్టుకుంటారు. ఆనందకరంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. 11, 12 ఈ తేదీలలో జాగ్రత్తలు పాటించండి. గృహంలో మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. వస్తువులు చోరీ అయ్యే అవకాశాలు గోచరమవుతుంది. అలాగే ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సమస్యలతో కాస్త ఇబ్బందిగానే ఉంటారని చెప్పవచ్చు. ఇక 13, 14 ఈ తేదీలలో కనుక చూసుకున్నట్లయితే ఎవరూ సహాయ సహకారాలు లభించకుండా మీ పనులు మీరే పూర్తి చేసుకోవడం, ప్రతిదీ కూడాను ఆలస్యం అవ్వడం అనేటువంటిది గమనించవచ్చు. గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 15వ తారీఖు మాత్రం ఊరట లభిస్తుంది. ఆశించిన మేర శుభ ఫలితాలు ఉంటాయి. డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా ధన సంపాదన, ధన మార్గం ఏర్పడబోతుంది. ఏ విధంగా చూసినా మీకు సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం కోసం మన పీఠమాధ్వర్యంలో మే 1 మరియు 12వ తేదీలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.